ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ మ్యామ్. మీరు మాట్లాడడానికి అందరూ వెయిట్ చేస్తున్నాము. మీ మాటలు వినాలని ఆశపడుతున్నాము. హార్టీ వెల్కమ్. ఒక్కసారి ఈ ఎనర్జీ సరిపోదండి, ఇంకొకసారి గట్టిగా చప్పట్లు, విజిల్స్ ఎక్కడ? అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అరకు ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో మిమ్మల్ని అందరిని ఇలా కలుసుకోవటం, అరకు ఉత్సవాల్ని మనందరం కలిసి ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా జరుపుకోవడం, ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి సభాధ్యక్షులు మన ఇక్కడ కలెక్టర్ దినేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సోదరి రంపచోడవరం ఎమ్మెల్యే గారు శిరీష గారికి, అలాగే చైర్మన్స్, మనకి 2 చైర్మన్స్ వచ్చారు. ఒకరేమో శ్రావణ్ గారు, ఇంకొకరు బాలాజీ గారు. అలాగే 2 మనకి ఇన్ఛార్జెస్ ఉన్నారు. ఒకరేమో గిడ్డేశ్వరి గారు, ఇంకొకరు ధనుధర్ గారు. అలాగే 2 జేసీలు ఉన్నారు. ఒకరేమో జేసీ, ఇంకొకరేమో పీఓ. అలాగే ఇవన్నిటికంటే ముఖ్యంగా శ్రేయా మీడియా, ఈరోజు వాళ్ళందరూ ఎంతో కష్టపడి, రాత్రి పగలు కష్టపడి ఈరోజు ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసినటువంటి మా సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందు కూర్చున్నటువంటి మీడియా వారికి, అలాగే ఉన్నటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, అరకులో అన్ని ప్రకృతి అందాలు, సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి అందాలని చూడడానికి ఎంతోమంది ప్రజలు వస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఒక కొత్త ఆకర్షణీయంగా అరకు ఉత్సవాలు జరిపించి, అరకు ఉత్సవాల్లో ఇక్కడున్నటువంటి స్థానికంగా ఉన్న గిరిజనులకి, మన ఆదివాసీయులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈవెంటే ఈ అరకు ఉత్సవాలు. దీన్ని అంగరంగ వైభవంగా చేసుకోమని మన ముఖ్యమంత్రి గారు, మన 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి మీ అందరి అభిమానంతో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని చూడడానికి కూడా మనందరి అభిమాన నటుడు, మనందరికీ అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వద్దాం అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా ఈరోజు యువతంతా ఇంత ఉర్రూతలూగుతుందంటే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు అందరూ కూడా శ్రమించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు ఇవి. ముఖ్యంగా అరకులో అరకు కాఫీని నాకు తెలిసి తాగని వాళ్ళు ఎవరూ లేరు, అరకు కాఫీని ఆస్వాదించిన వాళ్ళు ఎవరూ లేరు. ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, సామాన్యమైనటువంటి పౌరులు కూడా అరకు కాఫీని ఆస్వాదిస్తున్నారు. ఈరోజు అరకు ఉత్సవాలు మనం పురస్కరించుకొని అరకు కౌని అని, అంటే మనకి అరకు కౌనీగా రాష్ట్రంలో ఉన్న అన్ని హోటల్స్లో పెట్టి మిల్లెట్స్తో ప్రత్యేకమైన వంటకాలు ఏర్పాటు చేయాలని మనం నిర్ణయించుకోవటం. అవి అన్ని హోటల్స్లో పెడితే అది పూర్తిగా పౌష్టికాహారం, అది పూర్తిగా ఆరోగ్యకరమైన ఆహారం అని దాన్ని కూడా మనం పెడుతున్నాం. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, అరకులో ఇప్పుడు కాఫీ పరిమళాలు చాలా బాగున్నాయి. గంజాయి పూర్తిగా పోయింది. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా 11 మండలాల్లో అందరూ కూడా అల్లూరు సీతారామరాజు నడయాడిన జిల్లా కాబట్టి ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా పౌరుషం, వీరత్వం, క్రమశిక్షణ కలిగినటువంటి మా వాళ్ళందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 3 రోజులు అత్యంత అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా సోదరులు శ్రేయా మీడియా వారికి, ఈ 3 రోజులు అత్యంత అద్భుతంగా కష్టపడుతున్న మా అధికార గణానికి, ఈ 3 రోజులు అత్యంత అద్భుతంగా మీరందరూ వచ్చి మమ్మల్ని ఆస్వాదిస్తున్నటువంటి ఈ మొత్తం అరకు ప్రజానీకానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మీలాగే ఈ ప్రోగ్రాం చూడడానికే వచ్చాను. ప్రోగ్రాం చూసి మనందరం కూడా, ఎందుకంటే అందరికీ టెన్షన్స్ విపరీతంగా, బీపీ షుగర్ లేని వాళ్ళు ఎలాగ లేరో
టెన్షన్ లేని వారు అలాగే లేరు. కాబట్టి ఈ టెన్షన్ నుంచి కొన్ని రిలీఫ్ అయ్యి ఈరోజు ఉత్సవాలు చూసి తిలకించండి. అరకు ఉత్సవాలను తిలకించండి. అరకు రండి, అరకు కాఫీని ఆస్వాదించండి, అరకు కౌనీని తినండి. అలాగే అరకు మన ఆంధ్ర ఊటీ అరకుని అందరూ వచ్చి దర్శించమని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో అరకు కాఫీ ఎంత మధురంగా ఉంటుందో, అరకు ఉత్సవాలు ఎంత వైభవంగా ఉంటాయో, మీ స్పీచ్ ఇవాళ అంత హైలైట్గా నిలిచింది. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లండి. సో